హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు మన పీక్ వీక్లో డే 1 అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు డైట్ అండ్ వర్కౌట్ ప్లాను వాట్సాప్లో కోచ్ అయితే అప్డేట్ చేసినాడు. అది చూసిన వెంటనే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఈ పీక్ వీక్ డే 1లో ఏమంటే 4 days ఉంటుందన్నమాట. ఈరోజు ఆగస్టు 17th ఉంటుంది, 18th ఉంటుంది, 19th ఉంటుంది, 20 ఉంటుంది, 21 కూడా ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఆ రోజు నుంచి కార్బ్ లోడ్ మెల్లగా స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అలానే చెప్పినాడు మా కోచ్. 21, 22 మెల్లగా కార్బ్ లోడ్ చేద్దాం. షో డే 23, 24 అనమాట. 23 వచ్చేసి నేను 3 కేటగిరీస్ ఆడుతున్నా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్లాసిక్ ఫిజిక్ ఫస్ట్ టైమర్ ఒకటి, అది 23rd ఉంటుంది. క్లాసిక్ ఫిజిక్ ఓపెన్, అది కూడా 23rd ఉంటుంది. మెన్స్ ఫిజిక్ ఫస్ట్ టైమర్ అనేది 24th ఉంటుంది అనమాట. అండ్ నిజంగా వర్కౌట్ ప్లాన్ ఎట్లుందంటే, ఫస్ట్ వర్కౌట్ ప్లాన్ చెప్తాను. మొత్తం ప్రతి మజిల్కి ఒక్కొక్క వేరియేషన్ అనమాట. అవి మొత్తం సర్క్యూటే. ఎట్లా అంటే ఇప్పుడు లెగ్కి ఒక సెట్ కొట్టాల 15 reps, మళ్ళీ చెస్ట్కి ఒక సెట్ కొట్టాలి 15 reps, మళ్ళీ ట్రైసెప్ 15 reps, మళ్ళీ ఇంకొకటి, అట్లా ప్రతి మజిల్కి 15 reps నాన్ స్టాప్గా కొడుతూ దాన్ని 6 times రిపీట్ చేయాల. 6 times ప్రతి మజిల్కి ఒక 7 workouts to 8 workouts ఇచ్చినాడు. అంటే ఆ 7 to 8 workoutsని మళ్ళీ ఒక్కొక్కటి 1 minute గ్యాప్ ఇవ్వాలి అంతే. 1 minute గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిపీట్, అట్లా 6 times రిపీట్. డైట్ విషయానికి వచ్చినట్లయితే డైట్ పర్లేదంటే కార్బ్స్ ఏం లేవు. ఫస్ట్ ప్రివర్ కూడా తాగుతా, అసలు ఎనర్జీ అసలు భయం అవుతుంది. సో డైట్ గురించి కూడా చెప్తాను చూడండి. ఒక 2 meals చెప్తాను, అవే రిపీట్ అవుతాయి. 8 egg whites, 200 grams of cucumber, 150 grams of cabbage, 5 grams of peanut butter. ఇది మీల్ నెంబర్ 1. మీల్ నెంబర్ 2లో 250 grams of chicken, 200 grams of cucumber, మళ్ళీ 150 grams of cabbage, 5 grams almonds. ఇప్పుడు మీల్ 1 చెప్పినా కదా, అదే మీల్ 3, మళ్ళీ మీల్ 2 చెప్పినాను కదా, అదే మీల్ 4 మళ్ళీ రిపీట్ చేయాల. టోటల్గా చూసుకున్నట్లయితే 500 grams of చికెన్ ఉంది, 600 grams of cabbage ఉంది, 800 grams of cucumber ఉంది, 10 grams almonds ఉన్నాయి, 20 grams peanut butter ఉంది. ఫైనల్ మీల్ వచ్చేసి 1 scoop whey protein plus 10 grams peanut butter. సో అది కలిపే నేను 20 grams peanut butter అంటున్నా. సో ఇవి అనమాట 5 meals మొత్తం. డైలీ స్టెప్స్ ఇంటేక్ వచ్చేసి 15K. ఇన్ని రోజులు 22,000 కదా, ఇప్పుడు 15K పెట్టినాడు ఈ రోజు మాత్రమే. ఇది జస్ట్ ఈ రోజుకి మాత్రమే, రేపు మళ్ళీ చేంజ్ అయిపోతాయి అన్నీ. వర్కౌట్ చేంజ్ అయిపోతుంది, డైట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మీల్ తినేసి అయితే వచ్చిన 8 egg whites, 200 grams of cucumber, 150 grams of cabbage, ఇంకొకటి 5 grams peanut butter, బాదం, ఇవన్నీ 5 grams తినలేము కదా ప్రతి మీల్ తర్వాత. ఎట్లా తింటాం? కరెక్ట్ 5 grams తీసి. అందుకే ఏం చేసిన అంటే వే ప్రోటీన్, 20 grams peanut butter, 10 grams almonds అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. దాంట్లో 1 spoon మాత్రం నాకేసిన. ఇంకా రిమైనింగ్ స్పూన్స్ అన్నీ ఒక్కొక్క మీల్ తర్వాత ఒక్కొక్కటి అట్లా నైట్కి ఎంత ఉంటుందో అది ఫైనల్ మీల్ అనమాట. ఇప్పుడు వర్కౌట్ ఎట్లా చేయాలో అర్థం కావట్లా. వాటర్ ఇంటేక్ గురించి 3 liters ఈరోజు నాకు వాటర్. ఇన్ని రోజులు వాటర్ ఇంటేక్ అనేది రిస్ట్రిక్ట్ లేదు, ఈరోజు 3 liters ఉంది. మ్యానిపులేట్ చేస్తా అని చెప్పినాడు. లైక్ ఒకరోజు 5 to 6 liters కూడా ఉండొచ్చు, ఈరోజు అయితే 3 liters. అసలు ఈ వర్కౌట్ ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు జిమ్కి అయితే వచ్చిన. ఈరోజు సండే, మాకు జిమ్ అయితే ఉండదు, కానీ మా జిమ్ ఉన్న రమేష్ అని రిక్వెస్ట్ చేసుకొని నేను జిమ్కి అయితే వచ్చిన. ఫుల్ వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. ఇంకా నేను వచ్చేటప్పుడు కూడా లైట్గా పడతాను, రెయిన్ కోట్ వేసుకొని వచ్చేసిన. ఈ 4 days చాలా పీక్ వీక్ అంటే ఇదే అనమాట. ఇంకా సో వర్కౌట్ చేస్తూ మాట్లాడలేను, అదైతే పక్కా. వీడియోస్ కూడా తీసుకోలేను, అది కూడా పక్కా. ఎందుకు చెప్తున్నా, జిమ్ అంతా తిరిగి సరిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా షూస్ వేసుకుంటూ ప్రీ వర్కౌట్ తాగుతూ చెప్పేద్దామని చెప్పి తీస్తున్నా. చూస్తా ఏడని ఒక చోట కెమెరా సెట్ చేసి మొత్తం తిరుగుతూ ఉంటా, మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏమంటే పీక్ వీక్ డే 1 ప్లస్ జిమ్ ఖాళీగా ఉంటుంది, సాంగ్స్ ఏమి ఉండవు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో మంచిగా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మాట్లాడతా ఎలా అనిపించింది ఏంటని. ఒక వీడియో అయితే తీస్తా సర్క్యూట్ది.
అమ్మ జస్ట్ ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. నిజం చెప్తానా, జస్ట్ తిరగడానికే టైం సరిపోయింది. వెయిట్ కూడా పెద్దగా చేయలేదు, మ్యాక్సిమం 20 kgsే. 6 times చేసిన వర్కౌటే, చేసిన వేరియేషన్సే, తిరిగి ఈరోజు అంటే ఎవరు లేరు జిమ్లో. ఇంకా 3 days జిమ్లో అందరూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలా. అంటే మనం వాళ్ళకి చెప్పలేము కదా, నాకు సర్క్యూట్ ఉంది, నేను టైం గ్యాప్ ఇవ్వకూడదు, మీరు పక్కకు పోండి అంటే పోరు కదా. ఏం చేయాలో అర్థం కాల. నిజంగా కళ్ళు మూసుకొని చేసేసిన అన్నీ. కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకురా మనకి ఇది అన్నట్లు అనిపించింది. ఫుల్ డిమ్ అయిపోయింది. వాటర్ కూడా 3 liters కదా. ఇప్పుడు ఇది ఇంకా దాచిపెట్టుకుంటానా, ఇది ఈడబ్ల్యూఎస్ తాగుతానా. ఈడబ్ల్యూఎస్ లేకపోతే అంతే, అవుట్ అయిపోతాం. ఇంకా రేపు మన్నాడు అవతల మన్నాడు ఏమి ఇస్తాడో చూడాలా. దాని గురించి రీల్స్ చేస్తాను, ఇంకా పెద్ద వీడియోస్ చేసే ఓపిక అస్సలు లేదు. బట్ షోకి వెళ్ళే ముందు జర్నీ వీడియోస్, ఏమేమి తీసుకువెళ్తున్నాను, ఏమేమి కావాలా, రిజిస్ట్రేషన్ టైము అన్నీ ప్రతి ఒక్కటి వీడియోస్ తీస్తా పక్కా. కండిషను అవన్నీ ఇప్పుడులో చూపించే ఓపిక కూడా లేదు. అసలు కోచ్కి వీడియో తీసి పెట్టాలంటేనే నాకు ఫ్లెక్స్ చేయడానికి చేతులు లేకట్లేదు. ఇప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళి తినల్లా. థ్రెడ్మిల్ చేద్దామని ఉంది కానీ నార్మల్ డేస్లా కాదు, ఈరోజు అవుట్. సర్క్యూట్ మామూలుగా లేదు. అండ్ లాస్ట్ థింగ్ ఒకటి ఏమంటే, ఈరోజు కొద్దిగా మోటివేషన్ కోసమే ఈ టీషర్ట్ వేసుకొని వచ్చిన. దీని వెనకాల ఏముంటుందంటే, పెయిన్ ఈజ్ టెంపరీ, ప్రైడ్ ఈజ్ ఫర్ ఎవర్. అంటే పెయిన్ ఇప్పటి వరకే ఉంటుంది, ప్రైడ్ అనేది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి. ఇది మన బ్రాండ్ టీషర్టే. మన బ్రాండ్లోనే ఇంకొకటి ఇష్టం నాకు, మన డిమోన్ ఫిట్లోనే, నో సాక్రిఫైస్ నో రివార్డ్. సాక్రిఫైస్ లేనిదే రివార్డ్ రాదు కదా. ఇప్పుడు నేను ఇన్ని సాక్రిఫైసెస్, ఇంత అన్కంఫర్టబుల్ జోన్లో ఉన్నానంటే మేబీ ఈ షోలో రిజల్ట్ రావచ్చు, లేకుంటే నెక్స్ట్ షోస్లో రిజల్ట్ రావచ్చు. బట్ ఈ సాక్రిఫైసెస్ అయితే ఎక్కడికి పోవు, వర్తే నా దృష్టిలో. ప్లస్ నన్ను నేను చూసుకోవడానికి నా న్యాచురల్ పొటెన్షియల్ నేను ఎంతవరకు తీసుకెళ్ళగలను అనేది ఇప్పుడే తెలుస్తుంది నాకు. అదనమాట. రీసెంట్గా ఒక సేల్ పెట్టిన 499 చెప్పినాను కదా, చాలా బాగా జరిగింది సేలు. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది సేలు. బట్ ఎవరికైనా బై చేయాలంటే చేయండి, చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి మిగతా బ్రాండ్స్తో పోలిస్తే. అదే ప్రీమియం క్వాలిటీలో. ట్రాక్ కూడా మనదే, టీషర్టు మనదే, dimonfit.com అని ఉంటుంది. సో మరి వీడియోని వస్తే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.